పద్మాక్షి వాళ్ళతో స్వామీజీ ఆ పెళ్లి జరగదు అన్నందుకు చాలా కోపంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో యమున ఇలా అంటుంది బాధగా, స్వామి ఈ పెళ్ళి మంచి సంకల్పం కోసం మొదలు పెట్టాము, కానీ ఇది జరగట్లేదు. అంతా మీరు దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాము అనేసి బాధపడుతూ యమున వెళ్ళిపోతుంది. వసుధ అంటుంది, స్వామి ఈ పెళ్లి విషయంలో ఇంకా న్యాయం జరగాల్సింది చాలా ఉంది. ఇద్దరికి న్యాయం జరగాలి స్వామి. వాళ్ళిద్దరిలో న్యాయం ఎవరికి అనిపిస్తే వాళ్ళకే జరగాలి అనేసి ఇంకా దండం పెట్టుకొని వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంబిక రౌడీలకి డబ్బులు ఇచ్చి మాట్లాడుతూ డీల్ కుదిరించుకుంటుంది. లక్ష్మి ఫోటో చూపించమని అడిగితే లక్ష్మి ఫోటో కూడా అంబిక వాళ్ళకి ఇచ్చేస్తుంది. అలా వాళ్ళు సరే మేడం మేము పని అయ్యాక మీకు ఫోన్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. విహారీ ఇంకా డ్రెస్ వేసుకుంటాడు వంట చేయడం కోసం. ఇంకా అప్పుడే అది చూసి లక్ష్మి, విహారీ గారు ఏంటి మీరు ఇలా తయారయ్యారేంటి అని అంటంతో లక్ష్మి, ఇది నీకోసమే వంట చేస్తున్నాను నేను అంటే, అయ్యో విహారీ గారు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఏమీ వద్దు నేను చేస్తాను తప్పుకోండి అంటే, నీకు తలనొప్పిగా ఉంది అన్నావు కదా లక్ష్మి, నేను చేస్తానులే అని అంటూ విహారీ అంటే, లేదు విహారీ గారు ఇప్పుడు నాకు తగ్గిపోయింది నేను చేస్తాను అని లక్ష్మి అంటుంది. విహారీ అంటాడు, చూడు కనకమలక్ష్మి నీకోసం నేను ఎప్పటి నుంచో చేద్దామో అనుకుంటున్నాను, నీకోసం ఏదైనా చేయాలి అనుకున్నాను, నా చేత్తో వండి పెట్టాలి అనుకున్నాను, అందుకనే ఇలా చేస్తున్నాను. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా కామ్గా కూర్చో, నేను నీకు వండి తినిపిస్తాను సరేనా అని విహారీ అంటాడు. లక్ష్మి అప్పుడు అలా చూస్తూ, మీరు వినరా విహారీ గారు అంటే, లేదు నేను వంట చేస్తాను నువ్వు కూర్చో అని అంటే, యమునమ్మ వాళ్ళు వచ్చేస్తారేమో అంటే, ఏమి రారు అని నవ్వుకుంటూ వంట చేసేస్తాడు. లక్ష్మి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇద్దరు కొంచెం సేపు ప్రేమగా ఉంటారో లేదో అంతలో అన్నీ వడ్డించడానికి రెడీగా పెట్టేస్తాడు విహారీ. పద్మాక్షి వాళ్ళ కారు వచ్చి ఆగుతుంది. ఆ సౌండ్ వినగానే లక్ష్మి, విహారీ గారు వాళ్ళు వచ్చినట్టున్నారు అని చెప్పడంతో భయంగా విహారీ లక్ష్మి ఇద్దరు చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగి వస్తూ ఉండటంతో ఆ సౌండ్ విని లక్ష్మి పక్కకు పారిపోయి దాక్కుంటుంది. అది చూసి ఇంకా విహారీ బాధపడుతూ ఉంటాడు. పద్మాక్షి, సహస్ర అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. విహారీ అలా ఉండటం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి విహారీ నువ్వు ఇలా ఉన్నావేంటి అని పద్మాక్షి అంటుంది. అప్పుడే అవును బావా నువ్వేం చేస్తున్నావు అంటే, వంట చేశాను అని విహారీ చెప్తాడు. అలా చెప్పేసరికి నీకు వంట చేయటం రాదు కదా నాన్న అని యమున అంటే, ఏదో అలా చేశానులేమ్మా ట్రై చేశాను అంటే, ఇంట్లో ఆఫీస్కి వెళ్లకుండా ఖాళీగా కూర్చొని వంట చేయటం ఏంటి విహారీ అని పద్మాక్షి అంటుంది. అప్పుడు అవును బావా ఒంటరిగా ఉండి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటంతో అప్పుడు ఇలా అంటుంది. విహారీ ఇలా అంటాడు, నేను నీకోసమే చేశాను సహస్ర అని చెప్పడంతో సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే బావ నా కోసం చేశాడు, నేను ఇప్పుడే టేస్ట్ చేస్తాను అని చెప్పి టేస్ట్ చూస్తుంది. వావ్ సూపర్గా చేశాడు బావ, పెళ్ళయ్యాక బావ చేతే వంట చేస్తాను అని సహస్ర అంటుంది. అయితే కూర్చోండి తిందాం, మన కోసం కదా విహారీ చేశాడు అని పద్మాక్షి అంటూ అందరూ తింటూ ఉంటారు. విహారీ నువ్వు కూడా కూర్చో అని అంటే సరే అని కూర్చుంటాడు. పాపం లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, లక్ష్మి కోసం భోజనం చేస్తే నేను ఈ వంటలన్నీ చేస్తే తను వెళ్ళిపోయింది పాపం అని చెప్పి విహారీ బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటే ఆ రౌడీలు ఇంకా ఆటోకి ఎదురుగా వస్తారు. లక్ష్మి ఏమో ఆటోలో వెళ్తూ, విహారీ గారు నా కోసం వంట చేస్తే పాపం ఆయన దగ్గర నేను లేకపోయాను కదా, అయినా నా కోసం చేశారు అది చాలు అని లక్ష్మి అనుకుంటుంది. రౌడీలు వచ్చి లక్ష్మిని ఆటోలో నుంచి దింపేస్తారు. ఆ ఆటో అతన్ని తిడతారు, రే వెళ్ళిపోరా అని తిడతారు. అతను అమ్మ నువ్వు వేరే ఆటో చూసుకొని వెళ్ళు అంటే, అన్న ఎందుకు వీళ్ళకి భయపడుతున్నావు, పోలీసులకి చెప్తాం పదా అని అంటూ లక్ష్మి అంటే, అప్పుడు లేదమ్మా నువ్వు వేరే ఆటో చూసుకొని నేను వెళ్ళిపోతాను అంటే, సరే అని లక్ష్మి ఆటో దిగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ రౌడీలు సైగ చేసుకొని పదండ్రా అని చెప్పి ఇంకా బండి తీస్తారు. ఇక అప్పుడు లక్ష్మి వెళ్తూ ఉంటే వెనక నుంచి ఆ ట్రక్ వస్తూ ఉంటుంది. ఆ వెహికల్ అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మికి తెలియకుండా చూసుకోకుండా వెళ్తూనే ఉంటుంది. అది వెనక నుంచి ఆ రౌడీలు లక్ష్మిని గుద్దేస్తారు. లక్ష్మి అమాంతం వెళ్ళిపోయి పక్కనే ఉన్న వాల్ మీద పడిపోతుంది. ఇంకా దెబ్బ గట్టిగా తగలటంతో బ్లడ్ కూడా పోతుంది. ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఇంకా అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా అంతలో కొంచెం సేపట్లో స్పృహ కూడా పోతుంది. అటుపక్క నుంచి బైక్ మీద వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. అది వాళ్ళు చూసి అయ్యో పాపం అమ్మాయికి యాక్సిడెంట్ అయినట్టుంది అని బైక్ ఆపేసి పక్కకు వచ్చి చూస్తారు. పక్కనే ఫోన్ పడిపోయి ఉంటుంది. ఇక విహారీ అది ఇంకా తింటూ కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పాపం కనకమహాలక్ష్మికి తినే భాగ్యం కూడా లేదా స్వామి, నేను ఎంత ప్రేమగా తన కోసం వండాను కానీ తను తినకుండా వెళ్ళిపోయిందే అని బాధపడుతూ ఉంటాడు. లక్ష్మికి కష్టాలు తప్పవేమో అని అనుకుంటూ ఉంటాడు. అంతలో
వేరే వాళ్ళు వచ్చి ఆ ఫోన్ తీసుకొని ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, ఇందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేద్దామని చెప్పి విహారీ నెంబర్కి ఫోన్ చేస్తారు. విహారీ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇలా ఈ నెంబర్ గల అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది అని అంటంతో విహారీ షాక్ అయిపోతాడు. ఎక్కడ అంటే అడ్రస్ చెప్పగానే విహారీ పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. యమున అడుగుతూ ఉంటుంది, ఎక్కడికి నాన్న, ఎవరికి యాక్సిడెంట్ అన్నా చెప్పకుండా వెళ్ళిపోతాడు. అంబిక నవ్వుకుంటూ సీరియస్గా ఉంది అంటే అది చచ్చిపోతుందిలే అని అనుకుంటూ ఉంటుంది. అంతలో విహారీ పరిగెత్తుకొని వచ్చేసి లక్ష్మి లక్ష్మి అని అంటూ లేపి, ఏమైంది లక్ష్మి, ఎలా జరిగింది అంటే తెలియదు సార్, మేము వచ్చేసరికి ఆ అమ్మాయి స్పృహ లేకుండా పడుంది ఇక్కడ అని చెప్పడంతో లక్ష్మి లక్ష్మి అని అంటూ ఇంకా ఎత్తుకొని ఇంకా కార్ డోర్ ఓపెన్ చేయండి అని చెప్పడంతో వేరే వాళ్ళు కార్ డోర్ ఓపెన్ చేస్తే లక్ష్మిని ఎత్తుకొని విహారీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కార్ డోర్ ఓపెన్ చేయగానే అందులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే లక్ష్మి ఇంకా విహారీ టెన్షన్ పడుతూ ఉంటే కొంచెం కొంచెం స్పృహ వచ్చి చూస్తూ, విహారీ గారు నీవు నా కోసం టెన్షన్ పడొద్దు విహారీ గారు, నేను ఎలాగో పోతాను అని అంటూ ఉంటే, కనకమహాలక్ష్మి, ఏంటి కనకమహాలక్ష్మి అలా మాట్లాడతావు, నువ్వు లేకుండా నేను ఉంటానా లక్ష్మి, నువ్వు లేకపోతే నేను బ్రతకను, నిన్ను ఎలాగైనా నేను దక్కించుకుంటాను అని అంటే, లేదు విహారీ గారు, నా ప్రాణం పోతుంది, నేను ఉండను ఇంకా అని అంటూ లక్ష్మి చెప్తూ ఉంటే, నువ్వు కామ్గా ఉండు, నేను తీసుకెళ్తున్నాను కదా, నిన్ను నా ప్రాణం అడ్డు పెట్టైనా నేను బ్రతికించుకుంటాను అని విహారీ అరుస్తాడు. లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్స్ ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. విహారీ ఏడుస్తూ ఉంటాడు. తొందరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని అంటూ ఉంటే, మేము చూసుకుంటాము, మీరు బయట వెయిట్ చేయండి, ఆపరేషన్కి రెడీ చేయండి అనేసి డాక్టర్స్ అంతా హడావిడి చేస్తూ ఉంటే విహారీ ఏడుస్తూ పక్కకి వచ్చేసి అక్కడే వినాయకుడి విగ్రహం ఉంటే అక్కడ నుంచొని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. అంతలో యమున వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. యమున వసుధ అంటుంది, ఎవరికి వదిన యాక్సిడెంట్ జరిగి ఉంటుంది అంటే, ఏమో నేను ఒకసారి ఫోన్ చేస్తానని విహారీకి ఫోన్ చేస్తే విహారీకి ఎవరికి జరిగిందన్న అంటే లక్ష్మికి అమ్మ చాలా సీరియస్గా ఉంది అని చెప్పడంతో యమున వసుధ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటే ఎలా జరిగిందంట అని పద్మాక్షి అడిగితే తెలియదు అని చెప్పి, పద వసుధ మనం వెళ్దామనేసి వాళ్ళు వెళ్ళిపోతే అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా అది చచ్చిపోతుంది, ఇంకా దాని పీడ పోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ దేవుడు వినాయకుడు పక్కనే ఉంటాడు కదా, వినాయకుడి దగ్గరికి వచ్చి సీరియస్గా ఇలా ఏడుస్తూ ఉంటాడు. ఏంటి దేవుడా, ఎందుకు మాకు పరీక్ష, ఎందుకు నీవు ఇలా చేస్తావు దేవుడా, లక్ష్మికి సంతోషం అనేదే లేదా, హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నా తన జీవితంలోకి నన్ను ఎందుకు తీసుకెళ్ళావు, ఎందుకు నా చేత ఇలా చేయిస్తున్నావు, నాకెందుకు ఈ పాపాన్ని అంటగడుతున్నావు, నాకు పెళ్లి జరిపించావు, మళ్ళీ ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు అనేసి ఏడుస్తూ కోపంగా దేవుడి మీద అరుస్తూ ఉంటాడు విహారీ.